ఈరోజు ఉమెన్స్ గురించి చెప్పాలనుకున్నాం. ఉమెన్స్ అంటే చాలా గ్రేట్ అబ్బా. ఎందుకంటే పుట్టినప్పటి నుండి తల్లి కడుపులో నుండి మనం వచ్చిన బయటికి నుండి అసలు ఆడపిల్లలు చూడండి ఎంత గారాబంగా నాయనకు కానీ అమ్మకు కానీ చిన్న బిడ్డలైనా పెద్ద బిడ్డలైనా అక్క అయినా తమ్ముడైనా ఎవరైనా అక్కలని తమ్ముళ్ళని అందరిని వదిలేసి దేవుడు నిర్ణయించిన పెళ్ళి బంధం పెళ్ళి చేసుకొని నువ్వెక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నా సరే పెళ్ళి చేసుకొని ఆడపిల్ల అత్తగారింటికి వస్తుంది. అసలు ఇంకా పుట్టిల్లు నామకరణం అయిపోతుంది. అంటే చుట్టాలిల్లే పుట్టిల్లు అయిపోతుంది. అంతగానం చిన్నప్పటి నుండి పెరిగి స్నేహితులను అందరినీ వదిలేసి వచ్చేస్తాం కదా ఫ్రెండ్స్. చాలా బాధ ఉంటుంది. అయినా కూడా ఒకరికి చెప్పుకోలేము, ఒకరికి తీర్చుకోలేము. ఎవరికి చెప్పినా అది మళ్ళీ నీకు చెప్పినా మళ్ళా అత్తమామలతోన కలిసి ఉండక తప్పదు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడక తప్పదు, మళ్ళీ మనం కలిసి ఉండాలి కదా. ఇక్కడ అంతే. ఇంకా అమ్మ తిట్టినా కొట్టినా ఒక్కసారి బాధ అనిపిస్తుంది. అసలు బాధ అనిపించినా సరే అని సదురుకుంటాం. మళ్ళీ ఇక్కడ అత్తమామల ఇంటికాడ పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి, వారిని చూసుకునాలి, వాళ్ళకు చూడాలి, అంత సేవ చేసుకుంటుంటూ కూడా నీవేం చేసినావు అని అంటారు చూడు ఫ్రెండ్స్. అప్పుడు ఉంటుంది అసలైన బాధ. నిజమా కాదా నాకు కామెంట్ చెప్పండి. ఇంకా ఎవరైనా సరే అందరిని వదిలిపెట్టుకొని వస్తుంది కదా, కొంచెం ప్రేమగా ఉండండి. సరే తలకు రాదు, మీరు నేర్పించుకోండి. అత్త మామలు మీరు నేర్పించుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు కదా. చిన్నప్పటి నుండి అందరినీ స్నేహితులను బంధువులను అందరినీ వదిలిపెట్టుకొని వస్తున్నప్పుడు ఎవరినైనా సరే ప్రేమగా చూడిస్తేనే కదా. నీ బిడ్డని ప్రేమగా చూస్తే నా బిడ్డని రేపు ప్రేమగా చూస్తారనే కదా. నేనేమైనా తప్పు మాట్లాడుంటే సారీ. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమెన్స్ గురించి చెప్పిన ఎవరిని నేను తప్పు పట్టనికే చెప్పలేదు. సారీ సో మచ్. ఓకే, బాయ్.